హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఇవాళ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేనండి, మీకు లాస్ట్ వీడియోస్లో షేర్ చేస్తున్నాను కదా, ఆఫ్టర్ 25 ఇయర్స్ తర్వాత మేమందరం కూడా కలిసామండి. 1999 2000 బ్యాచ్ అండి. 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని 25 వసంతాలు కంప్లీట్ అయినందువలన మేము గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేసుకున్నాము. ఇంకా ఆ వీడియోనే మీకు షేర్ చేస్తున్నాను. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువుని మించిన దైవం లేదండి. మనం విద్యాబుద్ధులను అభ్యసించినటువంటి మన పాఠశాలను, మనకు విద్యను, లోకజ్ఞానాన్ని నేర్పినటువంటి గురువులను మన శ్వాస ఉన్నంత వరకు ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. ఇక్కడ చూస్తున్నారు కదండి, మా వాళ్ళు చేసేటటువంటి అల్లరి అంతా ఇంత కాదు. 25 సంవత్సరాల తర్వాత అందరం కూడా కలిసాము. ఇక్కడ ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారండి. కొందరైతే ఇంకా మొబైల్స్ని వదలట్లేదు. ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నారండి అందరూ కూడా. గురుదేవులు వచ్చారండి. ఇంకా వాళ్ళకి పుష్పాలతో వెల్కమ్ పలుకుతున్నాం మేమందరం కూడా. 25 వసంతాల తర్వాత మేమందరం కలుస్తున్నామన్న ఎగ్జైట్మెంట్ ఎంతైతే ఉందో, మా గురుదేవులకి కూడా వాళ్ళ చేతుల్లో మేము చిన్న పిల్లలుగా పెరిగి పెద్దవాళ్ళు అయ్యాం కదండి, వాళ్ళు అంతకన్నా ఎగ్జైట్మెంట్లో ఉన్నారండి. ఇప్పుడిప్పుడే ఇంకా గురుదేవులను ఆహ్వానించేస్తున్నాము. ఆ తర్వాత ఇంకా దీపాన్ని వెలిగించేసి ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేసుకోబోతున్నాము. ఇక ముందుగా అయితే మాకు తెలుగును నేర్పినటువంటి పురుషోత్తమరావు సార్ గారిని ఆహ్వానించేస్తున్నామండి. ఆ తర్వాత హిందీని అలవోకగా మాకు నేర్పించినటువంటి కాజమియా సార్ గారు కూడా ఇక్కడ ఆసీనులు అవుతున్నారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మాకు ఇంగ్లీష్ కమ్ సైన్స్ 2 సబ్జెక్ట్స్ నేర్పారండి. చాలా హార్డ్ సబ్జెక్ట్ కదా ఇంగ్లీషు. ఆ సబ్జెక్టుని కూడా మాకు చాలా ఎంజాయ్ చేస్తూ నేర్చుకున్నామండి. జీవన్ రెడ్డి సార్ గారు కూడా ఆసీనులు అయ్యారు. ఇప్పుడు ఇక అందరికీ టఫ్ సబ్జెక్ట్ అండి. అన్ని సబ్జెక్ట్స్ కూడా నేర్చేసుకుంటాం. ఇంకా మ్యాథ్స్ను మాకు అభ్యసించినటువంటి మోహన్ రావు సార్ గారు కూడా విచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇక మనకు చదువుతో పాటు ఆనందాన్ని కూడా పంచినటువంటి సుదర్శన్ రావు సార్ గారు కూడా ఆసీనులయ్యారు. ఆ తర్వాత ఇక మనకు చదువుతో పాటు ఆటపాటలు కూడా ఎంతో అవసరమని నేర్పినటువంటి రాజేశ్వర్ రెడ్డి సార్ గారు కూడా చేస్తున్నారండి. ఇక్కడ సార్ గారు కూడా ఆసీనులు అవుతున్నారు. వీళ్ళందరికీ కూడా మా తోటి స్నేహితులందరూ బ్యాడ్జీని ఇక్కడ ధరింపజేస్తున్నారండి. ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మేము చదువుకున్న స్కూల్లో పీఈటీ సార్గా ఉన్నటువంటి మోహన్ రెడ్డి సార్ గారు కూడా ఆసీనులు అవుతున్నారు. ఇక అధ్యాపక బృందం అంతా కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారండి. వీరందరికీ కూడా బ్యాడ్జిని అలంకరింపజేసాం. ఆ తర్వాత ఇప్పుడు ముందుగా అయితే మనం దీపాన్ని వెలిగించేసి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుంటాం కదా. ఇంకా ఆ దీపాన్ని వెలిగించే కార్యక్రమం అనేది కూడా జరుగుతుందండి. మా గురుదేవుల స్వహస్తాల మీదుగా ఈ కార్యక్రమం అనేది జరిగిందండి. ఆ తర్వాత చదువుల తల్లి సరస్వతి అమ్మవారికి మేమందరం కూడా పూజ చేశామండి. ఆ తర్వాత నెక్స్ట్ కార్యక్రమంలోకి వెళ్ళిపోయాము. మన హిందూ ధర్మంలో దీపానికి చాలా విశిష్టత ఉందండి. మనం ఎలాంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకున్నా కూడా, ఇంట్లో పూజా కార్యక్రమాలే కాకుండా ఎలాంటి శుభ కార్యక్రమాన్ని, మనం ఏదైనా వ్యాపార కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకున్నా కూడా ముందుగా అయితే ఆ భగవంతుని ముందు ఇలా దీపాన్ని వెలిగించేసే కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేసుకుంటాం కదా. ఇప్పుడు ఇక పూజా కార్యక్రమం సంపూర్ణమైందండి. ఆ తర్వాత మమ్మల్ని వదిలి పరలోకాలకు వెళ్ళినటువంటి కొంతమంది మా గురుదేవులు ఉన్నారండి. అలాగే మా తోటి స్నేహితులు ఉన్నారు. వారందరినీ కూడా గుర్తు చేసుకుంటూ
బాధాతప్త హృదయాలతో ఇక్కడ ఒక 2 నిమిషాలు మౌనం పాటించేసి వాళ్ళందరినీ కూడా మేము మనస్సులో స్మరించుకున్నామండి. ఇదైతే చాలా టఫ్ అనిపించింది. ఎందుకంటే మేమందరం కలిసామన్న ఆనందం ఒకవైపు అయితే, ఇక్కడిక వాళ్ళు లేరన్న బాధ ఒకవైపు. కాబట్టి మొదట మీరు పరిచయం చేసుకొని మీరు మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఉన్న కార్పొరేట్ విద్యలు కానీ ఇప్పుడున్న ఆన్లైన్ చదువులు కానీ నిజంగా చాలా దురదృష్టకరమని చెప్పచ్చు సార్. మేము మాత్రం చాలా అదృష్టవంతులని మీకు స్టూడెంట్గా ఉండడం. ఇప్పుడున్న ఆన్లైన్ చదువులు అంటే గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు పిల్లలందరూ. నేనే రెబల్ అంటూ గూగుల్ ఇప్పుడు వచ్చేస్తున్నా, కానీ నిజంగా ఉపాధ్యాయుల పాత్ర మాత్రం ఏ మాత్రం తక్కువ లేకుంటుంది. కానీ ఉపాధ్యాయులు చాలా బాగులేదు. ఇవన్నీ ఆన్లైన్ క్లాసులు వచ్చాయి. ఇప్పుడు క్రమశిక్షణ విధానాన్ని కూడా చాలా తగ్గిపోయాయి సార్. అప్పుడు స్టాండర్డ్ అవ్వలేదు సార్. మీరు అందరూ కూడా మాకు చాలా మంచి విద్య అందించారు సార్. చాలా కృతజ్ఞతలు సార్ గారికి. ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకుంటున్నాను. ఇక నా పాప పుట్టిన తర్వాత అయితే ఇంకెక్కువ స్కూల్ అయిన తర్వాత నుంచి ఎక్కువ గుర్తు చేసుకుంటున్నాను. అంటే ప్రతిసారి నాకు ఇట్లా చెప్తుంది అని నేను ప్రతిసారి మీకు చెప్పడం జరుగుతుంది సార్. నాకు హిందీ ఇంగ్లీష్ కొంచెం నేను దాంట్లో వీక్ సార్. మీరు చెప్పిన వెలుగులతో పాస్ మార్కులు ఎట్లా రావాలని ప్రయత్నం చేశాను. 10 बार मेरी भाषा सुनिए, इनको समझ में आता है। हम बड़े हुए, इसके बारे में पहले आपको एक छोटा सा दोहा सार की तरफ से। गुरु से बढ़कर दुनिया में कोई नहीं है। मैं भी आश्चर्यचकित हो रहा हूं कि हम 25 साल के बाद आज मिल रहे हैं। ये पॉसिबल नहीं है, लेकिन हम आज पॉसिबल करके दिखाए, क्योंकि आज साल की एज, हमारी एज देखिए कहां 15 साल के पहले हमारी 10वीं कक्षा हुई, के बाद हमसे हम मिल गए। तो साथ देखिए आगे साथ तो गए, तो ये बहुत बड़ी बात है। मैं दोनों को बहुत तहे दिल से शुक्रिया करना चाहता हूँ दोनों का। एक हमारे पिंटू उर्फ श्रीनिवास, आपको जहन में रखकर ही मैं हिंदी पंडित बना। आप एमएटीएड है, लेकिन वो फालतू बैठा नहीं, क्योंकि मैं प्राइवेट में करता, गवर्नमेंट में नहीं मिला। 2008 में मेरे को 8 मार्क्स से गया तो गया, अभी नहीं आता। मैं एक बात बोलूं, 1000 बच्चे हर साल खुश होते हैं हिंदी भाषा सुनकर। मैं हिंदी है वो, हिंदी में आज आप देखिए अनुशासन है, हिंदी में आज आत्मविश्वास है, आत्मानुशासन है, सब कुछ हिंदी में मिल जाता आपको। ఇంగ్లీష్ మీడియం అయ్యింది. నాకు ఇంగ్లీష్ బాగా వస్తుంది. మమ్మీ మీకు ఇంగ్లీష్ ఇంకా బాగా ఎలా వస్తుందని నన్ను అడుగుతారు. నేను చిన్నప్పుడు నేర్చుకున్న మా పాఠాలు, మా గురువు నేర్పిన పాఠాలు కానీ వాళ్ళకి ఇలా నేర్పిన టెన్సెస్, గ్రామర్ ఇప్పటికీ ఉంది సార్. మా పిల్లలు ఇక్కడికి అడుగుతూ ఉంటారు, తెలుగు మీడియం అయ్యింది ఇంగ్లీష్ మీడియం ఇంకా బాగా ఎలా వస్తుంది మమ్మీ అలా. జగములకు వందనం సభలంకరించిన గురువులకు వందనం కూర్చున్న మిత్రులకు వందనం మల్లెలు జల్లు మనే వేళ మంచు కురిసే వేళ మళ్ళీ కలిసాము మనము మళ్ళీ కలిసాము. మల్లెలు జల్లు మనే వేళ మంచు కురిసే వేళ మళ్ళీ రాలేదా మగుల మరచిపోతారా, అయ్యో మళ్ళీ రాలేదా మగుల మరచిపోతారా. మిగిలిన కలిసే వేళ మాకు మనసు లేదా మళ్ళీ రాలేదా మగుల మరచిపోతారా, అయ్యో మళ్ళీ రాలేదా మగుల మరచిపోతారా. స్నేహముతోనే దారిని చూపిన మిత్రులు మీకు వందనములు, మాటలతోనే మనసును దోచిన గురువా మీకే వందనములు.
అంటే మీరే మరచిపోతామా మిమ్మల్ని మరచిపోతామా అయ్యో అసలు క్లాస్ సపోర్ట్ పొజిషన్లో ఉన్నాడు సార్. పీటీ సార్ అయితే మా ఆయన లక్ష్మణ్ ఇంజనీర్ సాక్షులు నాకు గర్ల్స్ బాయ్స్ అందరికీ నమస్కారం. గురువులందరికీ అమ్మ స్నేహితులు క్లోజ్గా ఉండేది. నాకు బ్రహ్మపురారి అని పాట పాడే నువ్వు సింగర్ కాగితాగా అని అన్నారు. అది గుర్తొస్తుంది. మంచిగా మాట్లాడడానికి వస్తుందో లేదో 25 సంవత్సరాలు అయింది నేను. నాకు దాంట్లోనే నా ప్రగతి అయింది. కానీ గురువులందరూ కలుస్తున్నారంటే నేను రాత్రి అయితే శిల్పారెడ్డి నాకు ఫోన్ చేసి నేను లేచాను సార్. ఆ రోజులే బాగా రోజులకి అందరు కలుస్తారంటే వెళ్ళేటప్పుడే మా ఆయన కలిసిపోదామని అన్నారు. బాగా చాలా మంచి సందేశం ఇచ్చింది. ఒకసారి చాలా అవసరం. అంతకంటే మన దేవుడి నుంచి చాలా అసలు మేము చేసుకున్న పుణ్యం అనుకుంటాం సార్. ఇప్పుడు నేను కూడా ఈజీగా ఉందిగా గుర్తులను సెలెక్ట్ అయ్యాను సార్ రీసెంట్గా. చాలా మంచి ఉన్నాయి సార్. మేము కూడా ప్రజాసేవకులుగా సెలెక్ట్ అవ్వడం సార్ ఈ పోటీలో. దీనికి కారణం మీరు ఇచ్చినటువంటి క్రమశిక్షణ, మీరు ఇచ్చినటువంటి మా యొక్క చదువు, మంచి మంచి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరూ ఒక వారం నడిచింది మాకు. వారంలో అసలు నిద్ర లేదు, భోజనం కూడా లేదు. ఇలాగే అయినా పర్లేదు, ఎలాగో అలాగా ఆగిపోయింది. అందుకని లీవ్ దొరికింది, లేకుంటే లీవ్ దొరకడం చాలా కష్టం. నాకు 3 బాబులు. ఒక బాబు 11th అయిపోయింది, డేరాడూన్లో ఎండిఏ కోచింగ్లో ఉన్నాడు. చిన్న బాబు ఆదిలాబాద్ చేవల శిల్పకి తెలుసు. నాకు ఈ సంవత్సరం 10th ఉంటాడు. అంటే లీవ్కి వచ్చాను. నేను వస్తున్నాను కానీ కూడా మన స్నేహితుడు అందరికీ మెసేజ్ కూడా చేసి కాల్లో మాట్లాడారంట. ఆ నెక్స్ట్ డేని మళ్ళీ అక్కడ మనకి ఆర్మీ నుంచి కాల్ వచ్చింది, ఇంకా నేను వెళ్ళిపోతున్నాను రావట్లేదని కూడా చెప్పాడు. లక్కీగా ఏంటంటే ఆపరేషన్ సింధూర్ మనం విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నాం. మన స్నేహితుడు కూడా సేఫ్గా తిరిగి వచ్చాడు. ఒక్కసారి గట్టిగా అదే స్టార్ట్ చేస్తే అదే పేరులో చేస్తారు. మళ్ళీ దాదాపు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ యొక్క టీం సెలెక్ట్ చేసుకోవాలి. శిల్ప శాస్త్రీయ నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మనం రాస్తాం మోహన్ ఎందుకంటే అబ్బా అంటే అవి అదే ఏదో 20 సంవత్సరాలు ఆ సార్ చెప్పినటువంటి పాఠం ఎప్పుడైనా నేను ఏదైనా పని ఇంకా ముందు చేసిన కొద్దిగా అరే ఆ పని ముందు చేసి ముందు బాగుంటుంది. మరి మనకు 10వ తరగతి 40 సంవత్సరాలు వచ్చింది. ఆ 10 ఏళ్ళ కిందనే మనకి సార్ చెప్పాడు. అదే సార్ చెప్పే పాఠాన్ని నేను నెమరేసుకుంటాను. బాగా ముందు లేదు వీళ్ళు దండించినటువంటి చిన్న చిన్న దండలే లేదా క్రమశిక్షణగా ఉండడానికి టీచర్కు పిల్లగాడికి ఉన్న బంధం జరిగిపోయింది ఎప్పుడు. ఎందుకంటే మనం చదివేదంతా ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఇంత చక్కటి వాతావరణంలో పిల్లల సమక్షంలో జరుపుకునే అవకాశం
ఆ చదువుల తల్లి సరస్వతి మాతకి మనస్ఫూర్తిగా శాస్త్రాన్ని నమస్కారం సమర్పించుకుంటూ గురువులకు కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ పాడాలంటున్నాను సార్. పిలవగానే ఎందుకు లేదన్నా కాని చేసేది మీరే, మేము రాములే అని చెప్పేసి ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరు మాట కూడా అనలేదు. ఎవరు కూడా మీరు అరేంజ్ చేసేసేది వెంటనే మేము వచ్చేస్తున్నాం. ఎప్పుడు వస్తారు, ఎప్పుడు డేటు, ఎప్పుడు ఫిక్స్ అయింది, ఎట్లా నడుస్తున్నాయి పనులు, ఏం చేస్తున్నారు, ఎలాంటి అరేంజ్మెంట్ చేస్తున్నారు, ప్రతిరోజు మానిటర్ చేసేసారు అందరూ. మీరు ఇచ్చిన ఆ ఉత్తేజం, ఆ ఎంకరేజ్మెంటే మమ్మల్ని ఇంకా ఈ ఉత్సాహపరుస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసుకోవడంలో మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ కూడా చాలా ఉంది సార్. ఎక్కడ డబ్బులు వృధా చేసుకోకండి, అనవసరమైన ఖర్చులు పెట్టుకోకండి. డబ్బులు ఏమైనా మిగిలితే ఏదైనా మంచి అవసరాలకు వాడండి, అంతేగాని వృధా ఖర్చు అనేది ఎక్కడ పెట్టుకోకండి అని చెప్పేసి ఎటువంటి అంగు ఆర్భాటాలు లేకుండా ఫంక్షన్ చేయండి అని సింపుల్గా చెప్పేశారు. థ్యాంక్ యూ సార్. ఇప్పటికీ మా గురించి ఇంత మీ కన్నపిల్లలాగా ఆలోచన మా గురించి ఇంత ఆలోచిస్తున్నందుకు ధన్యవాదాలు సార్. అలాగే నా పేరు అనురాజ్ రెడ్డి, మాది చూడలే. 30 సంవత్సరాల క్రితమే ఆలోచించిన గురువులు వీళ్ళందరూ, మన గురువులు నిజంగా అనిపిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడా కూడా డబ్బుకు కట్టిన ఫీజుకి చెప్పుకున్న చదువుకి అస్సలు పొందలేదు. పేరెంట్స్ డబ్బుకి సంస్కారం, విలువలు, సమాజానికి దోహదపడే చాలా అంశాల్లో మనందరూ కూడా ముందుండి నడిపించారు. వీళ్ళందరూ కూడా ఒక బాధ్యతగా తీసుకున్నారు. నిజంగా అంటే ఇప్పుడున్న గురువులు తక్కువ చేసి మాట్లాడమని కాదు, కానీ అలాంటి వాతావరణం ఇప్పుడు అస్సలు లేదు. అలాంటి వాతావరణం కంప్లీట్గా చేంజ్ అయింది. మీరు నేర్పిన విద్య, విలువలు, మీరు మాకు చూసిన ఆ మార్గంలోనే వెళ్తూ నేను ఈ స్టేజ్ వరకు వచ్చాను సార్. ధన్యవాదాలు. నేను గత 10 సంవత్సరాల నుంచి స్కూల్ రన్ చేస్తున్నాము. ఫస్ట్ స్కూల్ దాని పేరు. చెప్తున్నా బట్ అప్పుడు ఎలా ఉన్నారో ఈ రోజు కూడా అలాగే ఉన్నాం. అదే డిస్కస్ చేస్తున్నాం. ఇలాగే మళ్ళీ ఇంకా గత సంవత్సరాలు కోరుకుంటున్నాం సార్. ఈ రోజు కూడా మిమ్మల్ని ఐడియాగా తీసుకుంటున్నాం సార్. ఆదర్శంగా మా పిల్లలకు కూడా మీ గురించే చెప్తాం సార్. అప్పుడప్పుడు ఏదైనా సందర్భం వస్తే చెప్తాం సార్. సార్ కుటుంబం సార్ అయితే మా నాన్న ఎప్పటికీ కడుపు కూడా టైమ్స్ కూడా అడగడం జరిగింది. ఇక జీవనరెడ్డి సార్ మా నాన్న కాలేజీ మంచిగా తెలుసు. మీ అమూల్యమైనటువంటి కాలాన్ని మా కోసం వెచ్చించారు. మీకు అందరికీ కూడా శతకోటి పాదాభివందనాలు. ఇక్కడికి వచ్చినటువంటి స్నేహితులందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం 25 years కంప్లీట్ అయ్యిందని గుర్తు చేసింది అనురాజ్ రెడ్డి. ఒక్కసారి అందరూ శిల్పకులం 25 years అయితే కంప్లీట్ చేసుకున్నంటే ఇక నేను తన స్కూల్ 25 years అయిందని. ఇప్పుడు ఇక్కడ అందరం కూడా విచ్చేస్తున్నాం. అందరు హ్యాపీగా ఉన్నారు సార్. నా పేరు శిల్పారెడ్డి. మీకు పరిచయం. ఆర్మీలో సేవలు అందించేసి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు. ఒక పాప, ఒక బాబు సార్. బాబు వచ్చేసి ఇప్పుడు CBITలో AI తీసుకున్నారు, ఇంజనీరింగ్ చేస్తున్నాడు. పాప వచ్చేసి ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యింది. తనకు కూడా ఇప్పుడు MCET మంచి ర్యాంక్ వచ్చింది సార్. కౌన్సిలింగ్లో అన్గోయింగ్ కౌన్సిలింగ్లో ఉంది. నేను వచ్చేసి హౌస్ వైఫ్, హ్యాపీ హౌస్ వైఫ్. చాలా విషయాలు వాళ్ళు నేర్చుకుంటున్నారు సార్. ఇప్పుడు మన దగ్గర ఆదిలాబాద్లో అయినటువంటి మహాచండి యాగం, అది హరిత మహాచండి యాగాలు చాలా బాగా కవర్ చేసింది. అందరికీ కూడా దాని యొక్క ప్రాశస్తాన్ని మన తెలుగు వారికి చేరేలా చేసింది. మీ యూట్యూబ్ వాళ్ళ మీ దగ్గరే మీరు ఆల్వేస్ ఇప్పుడు మాకు మార్గదర్శకులుగానే ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే మనం మన గురువుల దగ్గర నేర్చుకున్న దాంట్లో మన గురువులకు మధ్య ఉన్నటువంటి బాండింగ్
ఎవరు ఏమనేది కాదు. బట్ ఏంటంటే అయ్యో హోంవర్క్ చేయకపోతే ఎలానో మరి ఏంటి లెసన్ కంప్లీట్ అయ్యింది, అది బైహార్ట్ చేయకపోతే మళ్ళీ ఎగ్జామ్లో తక్కువ మార్కులు వస్తాయేమో అట్లాంటి భయం ఉండేది. ఇప్పుడు పిల్లలకి అది లేదు. దానికి కారణం మనమే అనొచ్చు. ఎందుకంటే ఉపాధ్యాయులకి ఇప్పుడు ఎలాంటి మా పిల్లలని మీరు ఏమి అనవద్దు, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మిస్టేకే. ఇప్పుడు మనకి సార్ వాళ్ళు అంటే మనం ఎంత భయపడి రెస్పెక్టివ్గా ఎంత నేర్చుకున్నామో మన పిల్లలకి అయితే ఉన్నటువంటి చదువు వల్లనే ఇప్పుడు మా పిల్లలు ఇద్దరు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. స్టార్టింగ్ నుంచి అంటే నర్సరీ నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ట్యూషన్స్ వెళ్ళలేదు సార్. మీ దగ్గర నేర్చుకున్న జ్ఞానాన్ని నేను వాళ్ళకు యాజ్ ఏ మదర్గా పంచిచ్చాను. థ్యాంక్ యూ సార్. అంతేకాకుండా ఇప్పుడు బాబు వచ్చేసి ఇంజనీరింగ్లో ఉన్నారు కదా సార్. మేము అంటే సార్ ఆర్మీలో చేసేవాళ్ళు కదా. స్పెషల్ థ్యాంక్స్ టు కార్మియన్ సార్. ఎందుకంటే బయట రాష్ట్రాల్లో ఉండేవాళ్ళం. ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఆయనతో బయటకు వెళ్ళిపోయాను. అక్కడ వచ్చేసి ఫ్లూయెంట్గా హిందీ కంపల్సరీ రావాలి. నార్త్ ఇండియాలో ఇంగ్లీష్ మాట్లాడడానికి కూడా లేదు. హిందీ వస్తేనే మనం బయట సర్వైవ్ చేయగలుగుతాం. ఒక వీడియో యూట్యూబ్ ఇక్కడ నేర్చుకున్నటువంటి హిందీ ద్వారా నేను ఒక 1-2 months అలా బుక్స్లో నేర్చుకొని ఇంకా నేను ఎలాంటి ఇబ్బంది పడకుండా అక్కడ సర్వైవ్ చేయగలిగాను. మళ్ళీ వచ్చేసి పిల్లలకి జీవన్ రెడ్డి సార్ గారు చెప్పినటువంటి ఇంగ్లీష్, అద్భుతమైనటువంటి ఇంగ్లీష్. మనకు వచ్చేసి మన పేరెంట్స్కి ఎవరికి అంటే నాకు తెలిసి అందరు కూడా ఫార్మర్సీ ఉండేవాళ్ళు. మనకి ఇంటి నుంచి ఏం సపోర్ట్ ఉండేది కాదు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. బట్ మనకు సార్ చెప్పినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్లో మనం చాలా బాగా నేర్చుకోగలిగాము ఇంగ్లీష్. ఆ తర్వాత మన పిల్లలకు కూడా నేర్పగలిగాము. నాకు తెలిసి అందరి పిల్లలు కూడా మంచి పొజిషన్స్లోనే ఉన్నారు, అంటే మంచి స్టడీలోనే ఉన్నారు. దానికి కారణం కూడా మన గురుదేవులే. ఒక్కసారి కరతాళ ధ్వనులతో మన గురువులందరికీ కూడా తెలియజేసుకున్నాం. ఇంకా వచ్చేసి సార్ గురువులు నేర్పినటువంటి విద్య ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్గా ఉంది. మేము కూడా బయట నేర్చుకున్నామని చెప్తాను. నాకు తెలిసి గవర్నమెంట్ స్కూల్ అంటే మన స్కూల్, యాజ్ ఏ స్కూల్ మన స్కూల్. థ్యాంక్ యూ సార్. ముందుగా నేటి కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఆనందంతో చేసి ఈ 25 సంవత్సరాలు మా జ్ఞాపకాలు సార్. ఈ 25 సంవత్సరాలు మేము ఎక్కడున్నా మేము ఒంటరి పక్షులమే ఉన్నాం. గుర్తుంచుకొని మమ్మల్ని కూడా మీరు గుర్తుంచుకొని ఇలా ఈ రకంగా కలుసుకున్నందుకు చాలా ధన్యవాదాలు. మీకు పాదాభివందనాలు సార్. దాదాపుగా మీరు నేర్పినటువంటి ఏదైతే విద్యా వినయ బుద్ధులు అనేటువంటివి ఉన్నాయో అవన్నీ మేము అలవర్చుకున్నాము. మీ పేరుని ఎక్కడ కూడా చెడగొట్టకుండా ఒక మంచి విద్యార్థులుగా మేము రూపొందాము అనేటువంటి భావన ఆ లోపల ఉంది సార్. ధన్యవాదాలు సార్. మన ఉపాధ్యాయుల గారికి పాదాభివందనాలు. మరియు నాతోటి మిత్ర బృందానికి అందరికీ నమస్తే. అయితే చిన్నప్పుడు మేము కొంచెం ఇది ఉంటే లాస్ట్ బెంచ్ మీద కూర్చుంటున్నాం. అయితే మాకు అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం మరాఠీ సార్ వస్తే ఇంకా మేము లాస్ట్ పోయి కూర్చుంటారు. అందరూ ఒక 10 మంది ఉండి ఇది అప్పటి జ్ఞాపకాలు. అంటే ఇప్పుడు మన పిల్లలకు అవి లేదు, ల్యాప్టాప్ కావాలా, మొబైల్ కావాలి. మనకేంటంటే ఒక బుక్, పెన్ను అంతే. జీవితం బాగా మారిపోయింది. మనం అప్పుడు ఉన్న అంత హ్యాపీ ఇప్పుడైతే అస్సలు లేదు. నాకు అనిపించింది, మీకు ఎట్లా అనిపిస్తుందో కానీ నాకైతే అనిపిస్తుంది హ్యాపీ అయితే అసలు. మళ్ళీ ఈ ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుందో కూడా నాకు తెలియదు. అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని అందరినీ మళ్ళీ చూడగలుగుతున్నాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాస్. నాది చూడండి. వైఫ్ పేరు సరోజ. మాకు 3 పాపలు, నుర్వి, ఉర్వి, ఉర్వి. 2 పాపలు 5th క్లాస్, 3rd పాప 2nd క్లాస్. ఫస్ట్ చాలా అకాడమీ. 3rd పాప వచ్చేసి ఫస్ట్ స్కూల్. శైలజ
మంచి ఫ్రెండ్స్ మీ అందరినీ మర్చిపోయి నా పేరు నేను మర్చిపోయినా అసలు ఏంటంటే 25 years అవుతుంది నా మ్యారేజ్ అయ్యి 10th అయింది నా మ్యారేజ్. సుమత నేను మర్చిపోయినా మీరు అసలు ఏంటో చెప్పాలి అని అంటే పార్టీ ఉంటుంది నా పిల్లలు అలానే ఇంకా ముందుకు వచ్చినా సార్ చేస్తాను నేను ఇంకా ఎన్జెట్లో సెక్యూరిటీగా చేస్తాను సార్ నేను అందరూ బాబు సార్ పెద్ద బాబు కంప్లీట్ అయింది కంప్లీట్ అయిపోయింది. 7th ఒక మెమరీ ఏమంటే సుదర్శన్ సార్ అని సోషల్ చెప్తూ ఉండే మనకి ఎప్పుడు చూసినా అల్లరి చేసేదాన్ని. దగ్గరికి వచ్చి మరి నువ్వు అట్లనే నోట్ మూసుకొని కూర్చొని వస్తుంది. అంటే ఆ సార్ పిలిచి మరి గుర్తుందో లేదా సార్కి దగ్గరికి పిలిచి మరి నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉన్నావు, నీ జీవితంలో ఎప్పుడు ఏడవా ఎప్పుడు నవ్వుతూనే ఉంటున్నాను పిలిచి మరి చెప్తుండే. ఎప్పుడు గుర్తుకొస్తారు సార్ అన్నారు. నేను ఉద్యోగం చేయలేకపోయినా గురువులు చెప్పిన విద్య వల్ల నేను బయట ఇంట్లో నెట్టుకోగలుగుతున్నా. నా జీవితాన్ని నటిస్తుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్ నా పేరు భుజరాజు ఇచ్చోడ ఇక్కడ లోకల్ ఉంటాను. ఈ ప్రోగ్రామ్ అనేది 15 days నుంచి అన్నటువంటి శ్రమను అయితే నేను మర్చిపోను సార్. ఈరోజు భయం లేకుండే ఒక 15 minutes అన్న నేను హీరో అని బతిలాంటి వ్యక్తి నా బెస్ట్ ఫ్రెండ్. అయితే నేను ఇలాంటి ప్రోగ్రామ్ మాట్లాడుతున్నందుకు థ్యాంక్ యూ అనురాజ్. నా భార్య పేరు లక్ష్మి, నా 2 బాబులు. ఇక్కడ చూస్తున్నారు కదండి, మా ఫ్రెండ్స్ అందరూ కూడా వారి వారి మనోభావాలను పంచుకున్నారండి. మేము చిన్నతనంలో స్కూల్లో చేసినటువంటి చిలిపి అల్లర్లన్నింటినీ కూడా ఈ వేదిక పైన షేర్ చేసుకోవడం జరిగింది. ఇదైతే గెట్ టుగెదర్లో పార్ట్ 1 పార్ట్ 2 వచ్చేసి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే అందులో ఇంకా చాలా డిఫరెంట్ విషయాలను అయితే మీకు షేర్ చేయబోనున్నాను. ముఖ్యంగా వచ్చేసి గురుదేవులు వాళ్ళ అమూల్యమైనటువంటి సందేశాలను గెట్ టుగెదర్ పార్ట్ 2 వీడియోలోని నేను మీకు షేర్ చేయబోతున్నాను. ఏమన్నా అనండి, మనకి బాల్యంలో ఉన్నటువంటి మధురానుభూతులు ఇప్పుడు మనం లైఫ్లో వాటిని అయితే పొందలేము. చాలా అంటే చాలా మిస్ అయ్యామండి. అప్పుడు చేసినటువంటి చిలిపి అల్లర్లు, స్నేహితులతో చీటికి మాటికి గొడవ పడటాలు, అవన్నీ కూడా మెయిన్గా వచ్చేసి గర్ల్స్ అందరం కూడా బాయ్స్ పైన రివెంజ్ తీర్చుకోవడం, ఇవన్నీ కూడా ఈరోజు ఇంకా మళ్ళీ తాజా అయ్యాయండి. ఆ జ్ఞాపకాలన్నీ కూడా ఇప్పుడు చూస్తున్నారు కదా. బిఫోర్ లంచ్ ఇక్కడ మేము గ్రూప్ ఫోటో దిగడానికని ఇక్కడ ఉన్నాము. ఇక్కడ కూడా మా వాళ్ళు మామూలుగా అల్లరి చేయట్లేదండి, చాలా అంటే చాలా అల్లరి చేస్తున్నారు. ఓకే రెడీ, వెయిట్ సైడ్ నుంచి ఓకే రెడీ. హాయ్ ఫ్రెండ్స్, ఇది మా శిశు మందిర్లో చదువుకున్నటువంటి బృందం. ఇప్పుడు అందరం మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఆ శ్రీరామచంద్రమూర్తిని గుర్తు చేసుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంకా గ్రూప్ ఫొటోస్ అయితే కంప్లీట్ అయ్యాయండి. ఇంకా లంచ్లోకి వచ్చేసాము. ఇక్కడ కూడా మామూలుగా అల్లరి చేయట్లేదు. వీళ్ళు 25 years బ్యాక్కి వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ మేమంతా కూడా చిన్నపిల్లలం అయిపోయామండి. చాలా అంటే చాలా స్పెషల్ డే ఈరోజు వచ్చేసి. ఇంకా మాతో పాటు గురుదేవులు కూడా ఇక్కడ లంచ్ తినేస్తున్నారు. ఇదండి గెట్ టుగెదర్ పార్ట్ 1 వీడియో.
మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక విషయం అండి, గెట్ టుగెదర్ పార్ట్ 2 వీడియో చాలా అంటే డబుల్ ఎంటర్టైన్మెంట్తో మీ ముందుకు వస్తుంది. తప్పకుండా ఆ వీడియోను కూడా చూడండి.